నాటిన మొక్కలు మాత్రం 293 కోట్లు. ఒరే బాపురే! అనేక చోట్ల నాటకుండానే రికార్డులో నమోదు. కొన్ని ప్రాంతాల్లో నాటిన మొక్కల తొలగింపు, సంబంధిత శాఖల పర్యవేక్షణ కరువు. మొక్కల పెంపకం పేరిట గత బీఆర్ఎస్ సర్కార్ భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడినట్టు తెలుస్తుంది. హరితహారం పథకానికి అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం భారీగా నిధులు ఖర్చు చేసింది. పచ్చదనం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టి ఏటా కోట్ల రూపాయల నిధులు ఖర్చు చేసింది. ఈ కార్యక్రమం నిర్వహణలో పటిష్ట పర్యవేక్షణ, నిరంతర తనిఖీలు లేకపోవడంతో చాలా చోట్ల మొక్కలు నాటకుండానే రోడ్లపై పారేసారి పేరుకు మాత్రం మొక్కలు నాటినట్లు రికార్డులో చూపించారు. కేటాయించిన నిధుల్లో మొక్కలు నాటేందుకు నాటిన మొక్కలను సంరక్షించేందుకు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. కానీ మొక్కల పెంపకానికి మాత్రం పెద్ద ఎత్తున నిధులు కేటాయించారు. గత 10 ఏళ్లలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 293 కోట్ల మొక్కలు నాటితే మంచినే కథం పట్టించింది. 9 ఏళ్లలో 724 కోట్లు ఖర్చు పెట్టిందంట. పోయిగా ఇలా మెక్కింది పెట్టింది. ఇక మావోడేమో ఆడ నర్సాపూర్ అడవులలో పోయి ఆడ చెట్టు పెట్టి అడవంతా అదే అన్నాడు అప్పుడు అపీరావు. సంతోషరావు ఆయన అమెరికాలో ఫామ్ హౌస్లో ఎట్లా వచ్చినాయి ఆయనకు పాపం. వీళ్ళకి అందరికీ కవిత కొద్ది సంపాదించిందా, హరీష్ రావు కొద్ది సంపాదించిందా, కేసీఆర్ కొద్దా, కేటీఆర్ కొద్దా, గోళీలిచ్చే జోగినిపల్లి సంతోష్ రావు కూడా రబ్బర్ చెప్పులు గతి లేని సంతోష్ రావు కూడా వేల కోట్లకు 100 కోట్లు కాదు, 1000 కోట్లకు ఎట్లా ఎదుగుతారు రా 10 సంవత్సరాలల్లా? ఓ ప్రెస్ మీట్ విట్నుడు కదా, ఓ మాట మాట్లాడినాడు కదా. ఇది మొత్తం ఒకేసింది. 3 కోట్ల హవాలా నగదు పట్టివేత.